విజయ్ దేవరకొండ రష్మిక రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది, ఫుల్గా వార్తలు అయితే వస్తున్నాయి. మరి వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అని ఇప్పుడు చాలా మంది సెర్చ్ చేస్తున్నారు అనమాట. అసలు ఎంత ఉంది? అయితే ముఖ్యంగా సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసినప్పుడు మెయిన్గా అందరూ కూడా చూసేది ఏజ్ గ్యాప్ అనమాట. మనము చాలా జంటల్లో చూసాం. అక్కడ అంటే మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటే అమ్మాయి వయసు తక్కువ ఉంటుంది, అబ్బాయి వయసు ఎక్కువగా ఉంటుంది. కానీ సెలబ్రిటీస్ ఏజ్లో మాత్రం ఖచ్చితంగా చాలా జంటల్లో కూడా అమ్మాయి వయసు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అది ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ విధంగా చాలా జంటలు కూడా ఉన్నాయి. సో రీసెంట్గానే విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఒకటవుతున్నారు. అదేవిధంగా ఫిబ్రవరిలో పెళ్లి కూడా కాబోతుంది, ముహూర్తాలు కూడా ఫిక్స్ అయ్యాయని చెప్పేసి మనకైతే న్యూస్ బయటకు వచ్చింది. బట్ అందరు కూడా ఏమనుకున్నారు, ఆ ఫొటోస్ అన్ని కూడా ఏఐలో క్రియేట్ చేశారు. నిజంగా వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోలేదు, అసలు చేసుకున్నారా లేదో కూడా ఎవరికి తెలియదు, కన్ఫర్మేషన్ లేదు, ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే, ఇట్లా రకరకాలుగా అనుకున్నారు. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయింది, వాళ్ళు నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని చెప్పేసి. అయితే ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అని చెప్పేసి చాలా మంది కూడా చర్చిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరి ప్రేమాయణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో గీతా గోవిందం సినిమా, ఆ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆ సినిమాలో చేసిన తర్వాత నుంచి కూడా మంచిగా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్య బాగా పెరిగిపోయింది అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇంకా ముందుకెళ్ళి ఆ తర్వాత ప్రేమగా మారిపోయిందని చెప్పేసి, సో ఆ తర్వాత ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఇంకొకరు కనిపించడం కానీ, లేకపోతే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు ఒకే చోట కనిపించడం, ఇట్లా చాలా సందర్భాల్లో కూడా కనిపించారు వాళ్ళు. సినిమా చూడడానికి విజయ్ గారి ఫ్యామిలీతోని రష్మిక వెళ్ళడం కావచ్చు, అండ్ రెస్టారెంట్స్లో కనిపించడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా చూసినప్పుడు అరే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అంటే ఫ్రెండ్షిప్కి మించి ఇంకా ఏదో నడుస్తుంది అని అనుకున్నారు. కానీ వాటికి మాత్రం ఎక్కడ కూడా వీళ్ళిద్దరు చిన్న హింట్ కానీ రియాక్షన్ కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఇంకా దానికి తోడు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ మాత్రమే అనే విధంగా కూడా చాలా మంది అనుకున్నారు. సో సేమ్ ఇదే విధంగా అటు శోభితా ధూళిపాల నాగచైతన్య కూడా చాలా సందర్భాలు ఆ విధంగా కలిసినప్పటికి కూడా సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. సో వీళ్ళు కూడా అదే విధంగా సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరూ కూడా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత, అసలు రష్మిక పెద్దనా లేకపోతే విజయ్ దేవరకొండ పెద్దనా అనే విషయానికి వస్తే, సో ఇక్కడ రష్మిక అయితే కన్నడకు సంబంధించిన అమ్మాయి, అండ్ విజయ్ దేవరకొండ కంప్లీట్గా హైదరాబాద్ సంబంధించినోడు. సో మరి విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించాడు హైదరాబాద్లో. రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న జన్మించింది కర్ణాటకలో. సో వీళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ 7 years గ్యాప్ ఉంది. విజయ్ దేవరకొండ 7 years పెద్ద. సో నార్మల్గానే ఉందిలే, ఇది కామన్ కదా. సో ఇదే విధంగా ఉండాలి. సో మీరు ఇప్పుడైతే ఏ విధంగా హ్యాపీగా ఉంటున్నారో ఇక మీదట కూడా చాలామంది ప్రేమించుకొని పెళ్లి చేసుకొని విడిపోతున్నారు. సో అట్లా కాకుండా మీరైనా ఒక సెలబ్రిటీ జంటగా మేము కలిసి ఉన్నామని చెప్పేసి నిరూపించండి అని చెప్పేసి అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు.